హలో చెక్ చెక్ చెక్. హలో చెక్. హలో చెక్. చిన్న ప్రార్థన చేసుకుందాం మన ఆరాధన మొదలు పెట్టడానికి. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక రాత్రి కాల సమయంలో మా తండ్రి, మమ్మల్ని మా ప్రభా మరొక మారు నీ సన్నిధిలో కనపడే విధంగా మా తండ్రి మమ్మల్ని సిద్ధం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా గొంతులు విప్పి మా హృదయాలు కృమ్మరించి నీకు స్తోత్ర పాఠాలు చెల్లిస్తుండగా మా ప్రభా మీరు మాతో ఉండండి. మా ప్రార్థన ఆలకించండి, మా ధ్యానాన్ని మా తండ్రి దీవించండి. అలాగే నీ వాక్యాన్ని మా ప్రభావ ఎత్తబోతున్న నీ కుమార్తె జసింత రూపుతో మీరు ఉండి ఆ బిడ్డను బలపరిచి నీవే స్తుతి మహిమ గంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన కీర్తన పుస్తకాల్లో 144 కీర్తన పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. కొంతసేపు దేవుని స్తుతించే కార్యక్రమంలో మనం ఉందాం. 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి. 142 అది కాదండి, నేను చెప్తాను నెంబర్లో అయిపోయాను. 144 క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తి నసంగు దాత, భక్తి విలాపశ్రోత, పరమాంబువి గణ, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపద బురోసి, దైవముతోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణికే తెంచె గణ, క్రీస్తే సర్వాధికారి, శాశ్వతలో కవాసి, సత్యామృతంపు రాసి, శాపబర మోసి, శ్రమల సహించెగన, క్రీస్తే సర్వాధికారి, సైతాను జనము కుల్పన్, సతాళమునకు పెంప, ఈ పదంబు పెంప, రుధిరంబు కార్చె గణ, క్రీస్తే సర్వాధికారి, మృత్యువు మూలు త్రుంపన్, నిత్య జీవంబు పెంప, మార్చాళి భయము తీర్ప, మరణంబు గెలిపింప,
చేగనా క్రీస్తే సర్వాధికారి పరమాందు దివిజులైన నరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగానా క్రీస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామములేటంచు యెహోవా యేసు హెచ్చించినాడు గానా క్రీస్తే సర్వాధికారి 149వ కీర్తన. దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడైయుండెను మన మీద జాలి పరుడైయుండెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే ఆ ప్రభువు మన పాపముకు దూరుడే యేసుక్రీస్తును పేరునా రక్షకుడు లోపల దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు ఎంతో సుభాషలను పలికినాడు పాప భారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి పాపులందరు నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను సర్వైన పురుషులైన యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడచెను పరలోక సద్బోధలిగజేసెను పరలోక సద్బోధలిగజేసెను చావునొందిన కొందరేన్ యేసుండు చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబుతామొందిరి. ప్రభునంటి స్వస్థంబుతామొందిరి. గాలి సాంద్రపు పొంగులన్ సద్గణపి నీళ్లపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల చేసిరి. ఈలాగు వేల కొలదిగా చేసెను. చేతుల కాళ్ళలోను రారాజు చేరమేకులు పొందెను. పాతకులు కొట్టినారే పరిశుద్ధ నీతి తమోర్వలేకన్. పరిశుద్ధ నీతి తమోర్వలేకన్. ఒడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులందరు గొట్టిరి. పడి ముళ్ళు తల మీదను పెట్టిరి. ఓర్చెను రక్షకుండు. పెట్టిరి వచ్చెను రక్షకుండు. ఇన్ని బాధలు పెట్టుచు తను జంపుచున్న పాప నరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నిధితో వేడెను. యేసుండు సన్నిధితో వేడెను. రక్షకుడు మృతి పొందగా దేశంబు తక్షణము చీకటయ్యే. రక్షకుడు మృతి పొందగా తెరచిని గిరాతి కొండలు పగిలెను. తెరచిని గిరాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహమును పాతి పెట్టిరి భక్తులు. నమ్మిన నాతులందరూ చూడగా. నమ్మిన నాతులందరూ చూడగా. మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు. నాడు నమ్మిన మనుజులు సూచిరి 40 దినములందు. సూచిరి 40 దినములందు. పదన కండు మారులు వారలకు ప్రత్యక్షుడా నేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను. తన వార్త ప్రకటించుమని పల్కెను. నమ్మి బాప్తిస్మముందు నరులకు మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను.
నరులకు నరకంబు సిద్ధమనెను. ముని ప్రేమ ఇదిగో జనులార పావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. 142వ కీర్తన మన ఆరాధన కొనసాగించడానికి ఒకసారి ఆహా మహాత్మ పాడతారా? ఆ ఛాయలో ఉంది ఈ పాట. ఆహా మహాత్మ శరణ్య విమోచక శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా పాయకస్మరించి వరము పొందవే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా. నరుల పాప హరణమునకై నరుడయే మనసా. పరపురద్వారము మనకు తెరచెనే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా. నరుల పాప శాప ఫలము నరకమే మనసా. ఆమరణము తొలగించ ప్రభువే మడిసినే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా. పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా. ప్రభువే ప్రాయ చిత్త బలియై పరగనే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా. సిలువ వేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా. ఆమనుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా. గెలిచి యేసు ఇతుల మధ్య నిలిచేనే మనసా. నిలిచి సమా దానమాచు పలికేనే మనసా శ్రీయేసు దివ్య
నామస్మరణ చేయవే మనసా పునరుత్థానమేసు దేవా పుత్రుడనే మహా ఘనముగా ప్రార్థించుచుండ కావవే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా తానే మార్గం తానే సత్యం తానే జీవము ఈ ఘన సత్యం నమ్మునరులు ధన్యులే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా 12వ చరణం. జనక కుమారాత్మదేవో జపించు మనసా అనయమును స్మరించు స్వర్గ మధ్యే మనసా శ్రీయేసు దివ్య నామస్మరణ చేయవే మనసా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును మృతులకును తీర్పు తీర్పు చేయుటకు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. పరిశుద్ధ పరిశుద్ధ క్రైస్తవ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమ శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి అలాగే నిలబెట్టి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన ఉత్తర ప్రచుర రీతిగా మనం చదువుకుందాము. 134వ కీర్తన ఏర్పాటు చేయబడిన వారు ఎవరైనా ఉన్నారా? రండి. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము. 134వ అధ్యాయము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలమై మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సీయోనులోని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నాడు మహిమా కలుగును గాక. ఆమేన్.
దయచేసి కూర్చునండి. ఏర్పాటు చేయబడిన వారు వచ్చి ఈ లేఖన భాగాలు చదవమని మనవి చేస్తున్నాం. పద్నాలుగో అధ్యాయం ఎంతండి? 14వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. 14 ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24వ వచన ప్రారంభము. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున, నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మత్తయి 21వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. శ్రమల దినం ఈరోజు కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వచనముల వరకు. 12 వచన ప్రారంభం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారా అనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలు చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతానియాకు వెళ్ళి అక్కడ బస చేసిను. దేవుడి వాక్యం జీవించును గాక. దేవుని స్తోత్రం కలుగు. మనందరం కలిసి ఈ సాయంకాల సమయంలో మన సంఘ బిడ్డ జసింత రూపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఈ ధ్యానాన్ని మనం అందుకునే విధంగా మన కీర్తన పుస్తకాల నుంచి 19వ కీర్తన, చూడగోరెదా నీ మందిరావరణంలో చూడగోరెదా. చూడగోరెదా నీ మందిరావరణములను చూడగోరెదా, చూడ నాకు నాశ కలదు సుందరావరణములవి, చూడనాడు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా, చూడగోరెదా నీ మందిరావరణములను చూడగోరెదా.
ఆసములు చూడ ఎంతో రమ్యమైన రమ్యమైనరా నాదు దయమునకు నందమిచ్చు నిపుడు నెప్పుడు చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా జీవము గల ప్రభుని చూడ జీవినాలు కేక వేసి కోవెలలకు దొరికే గూటి తావు నీ మందిరమున చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా పిచ్చుకలకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట కుతూహలముతోను పిల్లలనవి మందిరమున చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నికముగను ధన్యులగుచు నిన్ను సన్ను తింతురహ చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిల ప్రాణ ప్రియము యాత్ర చేయు ప్రజల మార్గమరధరను చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా నీదు ఆవరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ కలుగు నాకు వేయినాళ్ళ బ్రతుకు కన్న చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా కానరండు మనముని పుడి మనములర ప్రభుని జాడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి పొందు బ్రతుక చూడగోరెదా నీ మందిర వర్ణములను చూడగోరెదా. ప్రార్థన చేస్తాం. మహాగణుడ మహోన్నతుడా ప్రభా యేసయ్య మీ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీ సహాయం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్వామి. ప్రభా ఈ సమయంలో నీ పక్షంలో నేను నిలబడి మాట్లాడబోచుండగా తండ్రి ఏమి మాట్లాడాలో కావలసిన జ్ఞానమును ధైర్యంను అనుగ్రహించండి తండ్రి. వినగల చెవులను గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి శ్రమల కాల ధ్యానాల్లో 9వ రోజులో మనం ఈ విధంగా ప్రవేశించడానికి త్రియక దేవుడు చూయించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాము. అలాగే సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24వ వచనము మొదటి భాగము 25వ వచనం మొదటి భాగం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము ఉన్నందున
యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము. యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము. 25వ వచనము మొదటి భాగాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి. 24వ వచనంలో మనం చదివినప్పుడు యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము. 25వ వచనంలో మనం చదివినప్పుడు నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి. స్వార్థ పాఠ్యభాగం మనం చదివినప్పుడు మత్తయి స్వార్థ 21వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. మత్తయి స్వార్థ 21వ అధ్యాయము 12, 13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. నా మందిరము ప్రార్థనా మందిరము అని అనబడును అని వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చదివినప్పుడు యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి. దేవుడు తన నామానికి నివాసముగా ఏర్పరచుకున్న స్థలము అంట. ఏంటి ఆ స్థలము అనంటే నా మందిరము ప్రార్థన మందిరము. అంటే మనం ఇప్పుడు నేటి దినం ధ్యానం చేయబో అంశము మనం ఇప్పుడు పాడుకున్నాం కూడా, పాట కూడా దేని గురించి పాడుకున్నామండి? దేవుని మందిరము గురించి. నేటి దినం నేను ధ్యానం చేయాలి అనుకుంటున్న అంశము ప్రార్థనా మందిరము లేదా దేవుని మందిరము. అసలు మనం మందిరము అని మాట్లాడుకుంటాము. మందిరము అంటే మన దృష్టిలో ఏంటి? దేవాలయము అని అంటే అది నలుగురు ఊరికే వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకునే స్థలము కాదు. ఏదో బెంచీలు కుర్చీలు వేశారు, పరకాలు పరిచారు, వచ్చి పడుకుందాము, కొంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకుందాము అనుకునే స్థలము కాదు. అది దేవుని నివాస స్థలము. అది పరిశుద్ధ స్థలము. అక్కడ దేవుడు నివాసము చేస్తాడు. పరిశుద్ధాత్మ అక్కడ సంచరిస్తూ ఉంటది. దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరము అంటే అసలు ఏంటి, ఆ స్థలం అంటే ఏంటి, అక్కడ ఏమేమి జరుగుతాయి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు 50వ కీర్తన 5, 7 వచనాలు చదువుకుందాము. కీర్తన 50వ కీర్తన 5వ వచనము 7వ వచనము. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. 7వ వచనంలో మనం చదివినప్పుడు నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి. నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి. అంటే ఈ దేవాలయము లేదా దేవుని మందిరము అంటే ఏ స్థలము అనంటే దేవుని స్వరము వినిపింపబడే స్థలము. ఆయన స్వరాన్ని మనము వినే స్థలము. ఆయన మాటలు మనకు వినిపింపబడే స్థలము. దేవుని మందిరము అనంటే దేవుని స్వరము వినే స్థలము. ఎలా ఆయన స్వరాన్ని మనము వింటాము అనంటే దేవుని మాటలు చదవడం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా. ప్రతిరోజు మనకి 40 రోజులు శ్రేష్టమైన వర్తమానాలు మనకు అందించబడుతున్నాయి. ఆయన తన స్వరాన్ని మనకి వారి ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. మరి మనము ఆలకించే వారంగా ఉంటూ ఉన్నామా? నాతో నిబంధన చేసుకొని నా భక్తులు, నాతో ఒప్పందం చేసుకున్న మీరు నా జనులు అంటే నాతో నేను తండ్రిగా ఉన్నాను, మీరు నాకు కుమారులుగా ఉన్నారు అని ఒప్పందం చేసుకున్నారు. మీరు నా సొత్తు అని ఒప్పందం చేసుకున్నారు. నాతో మీరు అంటగట్టబడి ఉన్నారు అని మీరు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న నా జనులారా, నా భక్తులారా, మీరందరూ ఒక దగ్గర సమకూడండి. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను నా స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాను. ఆయన స్వరము వినబడే స్థలము పరిశుద్ధ దేవాలయము, పరిశుద్ధ దేవుని మందిరము. ఆయన అనేక మంది ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము వినడానికి ఆసక్తి చూపించడం లేదు.
మనము వినకుండా, మనం ఆసక్తి చూయించకుండా దేవుడు మాట్లాడతాడంట, ఆహా వాళ్ళతోనే మాట్లాడా, మాతో మాట్లాడ్డా, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు అంటావు. దేవుడు తన వాక్యాల ద్వారా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇతర వ్యక్తుల యొక్క సాక్ష్యాల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వారి జీవితంలో ఎన్నో మేలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. ఆ సాక్ష్యాలనే మనకి ఆయన తన స్వరంగా వినిపిస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనం ఆసక్తి చూయించే వారంగా ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాటలు వినడం వల్ల కలుగుతాయి అని అంటే, దేవుని కూర్చిన మాటలు వినడం ద్వారా మాత్రమే మనకు విశ్వాసము కలుగుతుంది. నా మాట వినండి, నేను మీకు నా స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. మనము ఇప్పుడు శ్రమల కాల ధ్యానాల్లో ఉంటూ ఉన్నప్పుడు మొదటి దినమే తన స్వరాన్ని మనకి వినిపించాడు. యోవేలు గ్రంథంలో మనం చదివినప్పుడు 2వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని, ఇప్పటికైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడ్చుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఎట్లా వస్తారు? నా వద్దకు మామూలుగా రావద్దు, మీ మార్గాల్ని మీ క్రియలను సరి చేసుకొని మనఃపూర్వకంగా దుఃఖిస్తూ కన్నీళ్లు విడుస్తూ నా యొద్దకు తిరిగి రండి అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నామా? మన మార్గాల్ని, మన క్రియల్ని మనం సరి చేసుకోగలుగుతూ ఉన్నామా? అదే బాటలో మేము వెళ్తూ ఉంటాము. ఇన్ని సంవత్సరాలు నేను ఏ విధంగా అయితే జీవించానో అదే జీవితం నేను జీవిస్తూ ఉంటాను. ఇదే బ్రతుకు నేను బ్రతుకుతూ ఉంటాను. నేను వర్ధిల్లను, నేను ఏమి చేయను, నేను ఇట్లాగే ఉంటాను అని అంటే ఆయన స్వరాన్ని వినడానికి నీవు ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన స్వరాన్ని నువ్వు వినాలి అని అంటే ఆయన చెప్పిన మాటని నువ్వు గైకొనాలి. ముందు ఆయన నీ మార్గాల్ని, నీ యొక్క నువ్వు వెళ్తున్న ఆ మార్గం తప్పుడు మార్గం, నువ్వు చేస్తున్న నీ క్రియలు తప్పుడు క్రియలు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు చూస్తుంది తప్పు, నువ్వు నడుస్తుంది తప్పు, నువ్వు ఏ క్రియ చేస్తున్నావో అది తప్పు అయినప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రా. నీ క్రియల్ని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, అప్పుడు తిరిగి నా యొద్దకు రా అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనం ఆసక్తి చూపించే వారంగా ఉండాలి. దేవుని ఆలయము అనంటే, దేవుని మందిరము అనంటే ఒకటి ఆయన స్వరము వినబడే స్థలము. రెండవదిగా మనం చదివినప్పుడు కీర్తనలు 62వ కీర్తన 8వ వచనము. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనము. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఒకటి ఆయన స్వరము వినబడే స్థలము పరిశుద్ధ దేవాలయము. 2 మనకు ఆశ్రయ స్థానము, మన హృదయాలను కుమ్మరించు స్థలము దేవుని మందిరము. మన ఆయన చెప్పిన మాట విని, ఆయన స్వరము విని మనల్ని, మన క్రియలను, మన మార్గాల్ని మనం మార్చుకొని, మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు మనం తెలుసుకొని మన హృదయము అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనము కుమ్మరించాలి. అయ్యా, ఒకవేళ నేను నీకు దగ్గరగా కాకపోవడానికి కారణము నా క్రియలు ఏమో, నేను నడవకూడని మార్గాలేమో, వాటి నుంచి నేను తెలుసుకున్నాను, నీ స్వరము విన్నాను. తండ్రి నన్ను క్షమించు. ఒకవేళ నీకు నాకు అడ్డుగోడుగా నా పాపాలు ఉన్నాయేమో తండ్రి, నా హృదయంలో ఉన్న వేదన, బాధ నీ దగ్గర కుమ్మరిస్తున్నాను, నీవే నాకు ఆశ్రయము, నా పాపాలన్నీ క్షమించు అని మనము ఆయన దగ్గర మన హృదయాలను కుమ్మరించే వారంగా ఉండాలి. మన హృదయాలను కుమ్మరించి ఆయనను ఆశ్రయంగా చేసుకునే స్థలము దేవుని మందిరము. అయ్యా, నాకు నీకు అడ్డుగోడుగా ఉంటున్న పాపాలను నేను తెలుసుకున్నాను, నేను ఆ మార్గం నుంచి తొలగిపోయాను, నీ చిత్తం ఏమిటో నా పట్ల జరిగించు. నా హృదయంలో ఉన్న వేదన, బాధ అయ్యా నీ యొద్ద కుమ్మరిస్తూ ఉన్నాను, నేను ఎవరిని ఆశ్రయించడం లేదు, నీవే నా దిక్కు అని చెప్పి నీ యొద్దకు వచ్చి నేను నిన్ను నా ఆశ్రయ స్థానంగా చేసుకున్నాను, నా మనవి నీవు ఆలకించయ్యా అని మనము మన హృదయాన్ని మొత్తం ఆయన దగ్గర కుమ్మరించగలిగి ఉండాలి. మనం హన్నాను చూస్తాము. ఆమె తన హృదయం అంతా కూడా వేదనతో నిండిపోయి ఉన్నది. తన గొడ్రాలు అనబడి ఆ యొక్క అవమానాన్ని ఆమె మోస్తూ ఉన్నది. తాను వెళ్ళి దేవుని మందిరావరణంలో మోకరించి ఆయనకు విజ్ఞాపన, కనీసం నోరు తెరిచి కూడా ప్రార్థన చేయకుండా ఉండడం చూసినప్పుడు ఆమె మత్తురాయలై ఉందేమో అనుకుంటారు. కానీ ఆమె మత్తురాలు కాదు. తన హృదయం అంతా వేదనతో నిండిపోయి ఉన్నది. తన హృదయాంతరంగాన్ని దేవుని దగ్గర కుమ్మరించింది. ఒక శ్రేష్టమైన బిడ్డను ఆమె పొందుకోగలిగినది.
మనము కూడా మన మార్గాలను సరి చేసుకొని మన హృదయాలను ఆయన దగ్గర మనము కుమ్మరించినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఆయన మన హృదయాలని మనం ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మొదటిది ఆయన స్వరము వినబడే స్థలము పరిశుద్ధ ఆలయము. రెండవది మన హృదయాలను ఆయన దగ్గర కుమ్మరించి ఆయన్ని ఆశ్రయ స్థానముగా చేసుకునే స్థలము దేవుని మందిరము. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అంటే మన హృదయాలను కుమ్మరించి ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని మనం ఆయన యొద్ద మ్రొక్కినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడు. దేవుని మందిరము అనంటే ప్రార్థనలు ఆలకింపబడే స్థలము. మనం చేసే ప్రార్థన ఎక్కడికి పోదు. ఇక్కడ దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన అనేది ఒక మహోన్నతమైన శక్తి. ఎంతటి కష్టాన్నైనా మనము దేవుని దగ్గర పెట్టినప్పుడు, ఆయనకు మొర పెట్టినప్పుడు ఆయన మనకి మార్గము సరళము చేస్తాడు. ప్రార్థన అని అంటేనే అడగడము. ప్రార్థన అనే పదము 2 పదాల యొక్క కలయిక. ప్రార్థన. అంటే ప్రప్రథముగా అర్థించడము. ప్రప్రథముగా నీవు అందరి దగ్గరికి తిరిగేసి వచ్చి దేవుని దగ్గర అర్థించడం కాదు. ప్రప్రథముగా నీవు దేవుణ్ణి మొదటగా ఆయన దగ్గర నువ్వు నీ బాధని, నీ కష్టాన్ని కుమ్మరించగలిగి ఉండాలి. నీకు ఏదైనా ఉండొచ్చు. నీకు అనారోగ్య సమస్య అయ్యి ఉండొచ్చు, ఆర్థికపరమైన సమస్య అయ్యి ఉండొచ్చు, వివాహాల విషయమే కావచ్చు, గర్భఫలాల విషయమే కావచ్చు, పిల్లల చదువులే ఏ విషయమైనా కానీ, నీ కుటుంబంలో ఏ కష్టము ఉన్నా, నీ హృదయం ఎంత భారంగా ఉంటూ ఉన్నా ఆ భారాన్నంతా నీవు ఆ సిలువ దగ్గర ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు దేవుడు మనకు మార్గము సరళము చేయగల దేవుడు. మన ప్రార్థనల్ని ఆలకించువాడంట ఆయన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన ప్రార్థనలు ఆలకింపబడే స్థలము పరిశుద్ధ మందిరము. ఇంకా మనము చూస్తే మనం దేవుని మాట విని మన క్రియలను, మన మార్గాలను సరి చేసుకొని ఇప్పటికైనా మనం మారు మనసు పొంది ఆయన దగ్గరకు వచ్చి మన హృదయాలను కుమ్మరించినప్పుడు ఆయన ప్రార్థనలు విని ఏం చేస్తాడు అని అంటే, కీర్తనలు 92:13 వచనం మనం చదివినప్పుడు, కీర్తనలు 92:13, యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆయన మాట విని మనం సరి చేసుకొని మన క్రియలు, మన మార్గాలు సరి చేసుకొని మనం ఇప్పటికైనా తిరిగి ఆయన తట్టు వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థనలు, మన హృదయ భారమంతా విని ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తారు. మన ప్రార్థనలు అన్నీ విని మనకు మార్గం సరళం చేసి, మనం కొద్దిగా ఉండొచ్చు, మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు. మన స్థితి మొదట కొద్దిగా ఉండినను తర్వాత అది పెద్దగా వర్ధిల్ల చేస్తాడట దేవుడు. మనం దేవుని యొద్దకు వచ్చి ఆ మందిరములో మనము ఆయన మాటల్ని, ఆయన స్వరాన్ని వినడానికి ముందు ఆసక్తి చూపినప్పుడే ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. తర్వాత మనం చదివినప్పుడు కీర్తనలు 118వ కీర్తన 26వ వచనము. 118వ కీర్తన 26వ వచనము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా మందిరములో ఉంటే మనకు ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. ఆయన మందిరములో మనకు సంతోషము కలుగుతుంది. మనము వర్ధిల్లుతాము ఆయన మందిరములో. ఆయన మందిరము పరిశుద్ధ మందిరము. అది దేవుని నివాస స్థలము. ఆయన మాట అక్కడ వినబడుతుంది. మన ప్రార్థనలు అక్కడ వినబడుతూ ఉన్నాయి. మనల్ని ఓదార్చే దేవుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. శ్రమల కాల ధ్యానాల్లో ఉంటూ ఉన్న మనము సంవత్సరాల కొద్దీ అదే వేదన, అదే బాధలతో మనం ఉంటూ ఉన్నామేమో. మన క్రియల్ని, మన మార్గాల్ని ఇంకా సరి చేసుకోకుండా అట్లాగే ఉంటూ ఉన్నామేమో. ఆయన చెప్పుచున్న ఆ మాట, ఆయన స్వరాన్ని మనము వినలేకపోతూ ఉన్నామేమో. మనము ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటామో మన జీవితము కూడా ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది, వర్ధిల్లుతాము మనము. ఇంకా మనం ఇట్లా చదువుకుంటూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మందిరమును గురించి, కీర్తనల గ్రంథంలో అనేక వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
మనం చాలా మంది హిందూస్ని అంటూ ఉంటాం, మా దేవాలయానికి వెళ్తే ఈ గుడికి వెళ్తే ఇది దాని ప్రత్యేకత, ఈ గుడికి వెళ్తే ఇది దాని ప్రత్యేకత, లేకపోతే ఇది ఒక స్టోన్తోనే కట్టారు, ఇది ఇట్లా అక్కడికి వెళ్తే ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఒకటి కాదు, చాలా ఆశీర్వాదాలు, చాలా మేలులు మనము పొందుకుంటాము. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. మనము దేవాలయము, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను చూస్తే కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం చూద్దాము. 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన మందిరములో మనము నివాసము చేస్తే ఒకటి ఆయన ప్రసన్నతను మనము చూస్తాము, రెండు ఆయన్ని మనము మన జీవితకాలం అంతా కూడా ధ్యానము చేస్తూ ఉంటాము. ఆయన ప్రసన్నత అంటే ఒకటి ఆ యొక్క దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలో మొదటిది ఏంటంటే ఒకటి ఆయన ప్రసన్నతను మనము చూస్తాము. ఆయన మహిమ మనల్ని ఆవరించి ఉంటుంది. ఆ యొక్క లైట్, ఆ ప్రసన్నత అంతా మనల్ని చుట్టుకొని మనతో ఉంటుంది అనమాట. దేవుని మందిరములో ఆయన ప్రసన్నత ఉంటుంది. అది మన దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత అదే. వాళ్ళ దేవుళ్ళ ప్రసన్నత ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ ఈ పరిశుద్ధ దేవాలయంలో ఆయన ప్రసన్నత మనము చూడగలుగుతాము. రెండవదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 55:14వ వచనం చదివినప్పుడు, కీర్తనలు 55:14వ వచనము. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో. ఉత్సవానికి ఎట్లా వెళ్తామండి? మొహాలన్నీ దిగులుగా పెట్టుకొని ఇట్లా కూర్చొని వెళ్తామా? ఉత్సవానికి, పండగకి ఎలా వెళ్తాం మనము? మంచిగా రెడీ అయ్యి చక్క మనుషులు అంతా కలకలలాడుతూ వెళ్తాము కదా, సంతోషంగా వెళ్తాము. అదే దేవుని మందిరానికి వెళ్ళే మనకు కూడా ఆ మందిరంలో సంతోషము కలుగుతుంది, ఉత్సవము ఉంటుంది మనతో కూడా. ఉత్సవముతో ఎంత హ్యాపీగా వెళ్తామో దేవుని మందిరంలో కూడా మనకు అంతే సంతోషం ఉంటుంది. అదే దాని యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత. మనం అక్కడికి వెళ్ళంగానే మనకు మంచి సహవాసము దొరుకుతుంది. ఎట్లా? దేవునితో మంచి సహవాసము దొరుకుతుంది, తోటి మనుషులతో కూడా సహవాసము కలుగుతుంది. దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత ఒకటి, ఆయన ప్రసన్నతను మనం చూడగలుగుతాము, మనకు సంతోషము, సహవాసము కలుగుతాయి. మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 84వ కీర్తన 10వ వచనము. కీర్తన 84వ కీర్తన 10వ వచనము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. పరిశుద్ధ మందిరం అనేది శ్రేష్టమైన స్థలము. అది మనం 1000 దినాలు మనం అన్ని జనులతో గడుపుట కంటే ఒక్క దినం అక్కడ ఉన్నా కానీ అది చాలు. చాలా శ్రేష్టమైన స్థలము పరిశుద్ధ మందిరము. అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, దేవుడు నివసించే స్థలము అది. మరి మనము ఆ స్థలాన్ని ఎలా చూస్తూ ఉన్నాము? మనము దాన్ని పరిశుద్ధంగానే దాన్ని ఉంచుతూ ఉన్నామా? మనము ఆ స్థలము, ఈ దేవుడు నివసించే స్థలము అని అంటే అది ఇంకెంత పవిత్రమైన స్థలాన్ని మనము నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. మనము కూడా అట్లాగే ఈ పరిశుద్ధ మందిరాన్ని, దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేస్తూ ఉన్నామా? చేయకూడని కార్యాలు ఇక్కడ మనం చేస్తూ ఉన్నామా? మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా? దేవుని మందిరము పరిశుద్ధ మందిరము. దేవుని మందిరము దేవుని యొక్క నివాస స్థలము. ఆయన మందిరంని కట్టడాన్ని గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ నీ దేహం దేవుని ఆలయం అని నీ ఎరుగవా అని అంటూ ఉన్నాడు. మన దేహము కూడా ఆయన దేవాలయం, ఆయన నివసించే స్థలము. ఆయన తన జీవాత్మను మనలోకి నింపి ఉన్నాడు. మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? మన మాట, మన చూపు, మన క్రియలు, మనం నడిచే విధానము, మనము ప్రవర్తించే ప్రవర్తన ఎట్లా ఉంటూ ఉంది? ఇప్పటికైనా మారు మనసు పొంది, మీరు నిజముగా మారు మనసు పొంది మీ క్రియలను, మీ మార్గాలను సరి చేసుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా దుఃఖిస్తున్న యుద్ధకు తిరిగి రండి.
ఏదో నామమాత్రంగా శ్రమల కాల ధ్యానాలు అంటూ ఉన్నారు కాబట్టి ఉపవాసం ఉండడం. చాలా మంది ఈ మధ్య స్టైల్ ఉపవాసం, ఆమె 40 డేస్ వచ్చినాయి, ఆ వెయిట్ తగ్గడానికి ఉపవాసం ఉందాం. జాగ్రత్తగా మనం ఆచార పద్ధతులు అని కాదు, కానీ దేవుని యొక్క నామానికి అవమానకరంగా మనం ఉండకూడదు. నిజముగా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ నీ హృదయాన్ని ఆయన దగ్గర నీవు కుమ్మరించగలిగినప్పుడు దేవుడు నీ జీవితాన్ని మార్చివేయగలడు. ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ దేవాలయంలో ఆయన మాటని ఆలకిద్దాం, ఆయన స్వరాన్ని విందాం, మనల్ని మనం మార్చుకుందాం. మన దేహాన్ని, ఆయన ఆలయంగా ఉన్న మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. శ్రమల కాల ధ్యానంలో ఉంటూ ఉన్నాం మనం. ఆయన చిత్తానికి అనుకూలంగా జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు రీతిగా ఉండాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ రూపు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్స్ బ్లెస్సింగ్స్. మరి ఈ దినాన్న ఇంత చక్కటి ధ్యానం చేసిన జసింత రూపుకు మన సంఘమంతటి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ధ్యాన సందర్భంగా వారు మనకు టిఫిన్ ఏర్పాటు చేశారు, దాంట్లో పాల్గొని వెళ్ళమని వారి తరపున ఆహ్వానం అందిస్తాను. కమల్ రాజు తరపున, రూప్ తరపున. మరి రేపటి దినాన్న శ్రమల కాల ధ్యానం శ్రీమతి బ్యూలా సుచిత్ర గారు చేస్తారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా 7 గంటలకు మన దేవాలయంలో ఈ ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనలో ఎవరన్నా ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని స్తుతించాలని ఆశ ఉన్నవారు దయతో ముందుగా నాకు తెలియచేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ దేవాలయంలో మనం 7 గంటలకు ఆరాధన ప్రారంభించిన తర్వాత 1-2 కీర్తనలు పాడుకుని దేవుని స్తుతించి ఆరాధనకు సిద్ధపడదాం. ఆ సమయంలో నాకు ఈ పాట ఇష్టం పాస్టర్ గారు, ఈ పాట పాడండి, పాడుకుందాం అనేవారు ఉంటే నాకు వాట్సాప్లో ఆ పాట పంపించండి. అది కూడా మీరు చేయవచ్చు. అలాగే ఈ ఆరాధనలో నేను చివరి ప్రార్థనలో నడిపిస్తాను అని ఆశ ఉన్న వాళ్ళు కూడా దానికి అవకాశం ఉన్నది. నేను ప్రార్థన చేసి ఈ ఆరాధన ముగిస్తాను అనే వారికి కూడా అవకాశం ఉంది, ఆధిక్యత ఉంది. కాబట్టి ప్రార్థన చేయాలని ఆశపడే వాళ్ళు కూడా దయతో నాకు తెలియచేయండి. తిరిగి రేపు యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శ్రమల కాల ధ్యానం ఉంటుంది. సమయానికి సిద్ధపడి రమ్మని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రార్థనలో నడిపిస్తారా? ఎవరు లేరా ప్రార్థన చేసేవారు? దేవునితో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరు లేరా? విజయ, గుడ్. మనందరం లేచి నిలబడి చివరి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రము చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు మీకు స్తోత్రంలో వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీ ప్రియమైన బిడ్డ మరి రూపు మాట్లాడినటువంటి ఒక ప్రసంగంని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీ మందిరం నిమిత్తం తండ్రి చెప్పినటువంటి ఒక వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దుష్టుడు ఒక వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా దేవా మా హృదయాలను మీరు ముద్రించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి మందిరం అని పిలవబడిన మా హృదయాన్ని కూడా మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మా హృదయాల్లో మీరుండని మీ యొక్క వాక్యంను దాచిపెట్టుకొని తండ్రి అరుదంతలుగా మీ యొక్క వాక్యం ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎటువంటి ఆశలతోటి కోరికలతోటి మీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో దేవా, ఆ ఆశల్ని
తృప్తిపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరు ఎటువంటి నలతలతో వచ్చి ఉన్నారో దేవా, నలతలను తీసివేసి సమాధానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య దేవా, మరి మా యొక్క మందిరాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, ఇంకా ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేక మంది తండ్రి మీకు సన్నిధానంకి రాగలిగి కృపను దయచేయండి, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. పాస్టర్ గారిని దీవించండి తండ్రి. ఇంకను మీ బలం చేత నింపి నడిపించడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాలు ఇవ్వండి. మీ యొక్క నడిపింపు సహాయం వారి పట్ల దయచేయండి. ఇది మేము వాక్యం చెప్పినటువంటి రూపం మీరు దీవించి ఆశీర్వదించమని బలపరచండి తండ్రి. దేవా, బిడ్డకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చండి, అక్కర్లన్నీ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఇంకను అనేక చోట్ల తండ్రి ఆ బిడ్డను మీరు వాడుకొని మనం వేడుకొంచున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, కమల్ని కూడా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. మేము తిరిగి ఇప్పుడు ఇళ్ళకు వెళ్ళుచుండగా తండ్రి మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించమని, ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకొంచు. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొంచు. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు. అందిన ఆహారం మీరు మాకు దయచేయండి. మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికీ తోడైనను గాక. ఆమేన్. 735వ కీర్తన. నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని, నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని, నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని, నా హృదయములో ప్రవహింపజేయుమయా